హలో గాయ్స్, దిస్ ఇస్ నవ్య. మేము ఇప్పుడు ఆడి షోరూమ్కి వెళ్తున్నామని వాళ్ళ నుంచి మనకి ఇన్విటేషన్ వచ్చింది దట్ మేము ఇలా మీకు గోల్కొండ రిసార్ట్స్లో అన్ని ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నాము. సో హ్యావ్ అ గుడ్ లగ్జూరియస్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు చెప్పారండి. లెట్స్ సీ. సస్పిషియస్గా ఉంది, బట్ కాకపోతే మనకి కార్ కంపెనీ వాళ్ళు ఆడి షోరూమ్ నుంచి అఫీషియల్గా కాల్ వచ్చింది. కాకపోతే ఇంకా నేను సస్పిషియస్గానే నాకు అనిపిస్తుంది, ప్రాంక్ కాల్ ఏం కావాలో కానీ. బట్ ఈవెన్ దో వాళ్ళు వచ్చి ఇచ్చారు కాబట్టి మేము ఇంకా రీకన్ఫర్మేషన్ చేసుకొని కూడా వెళ్తున్నాము. బట్ అక్కడ చూడాలి ఎక్కడ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆడి షోరూమ్లో ఈవెంట్ అయ్యాక నేను నెక్స్ట్ హెడ్ టు గోల్కొండ రిసార్ట్స్ అనమాట. సో అక్కడ 1 day స్టే, అక్కడ స్పా, ఇంకా యోగా అండ్ జిమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ దేర్ సైడ్ అనమాట. సో అది వాళ్ళు ఇచ్చే లగ్జూరియస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆడి కంపెనీ నుంచి మనకు వచ్చేది. ఇది ఎవ్రీ ఇయర్ అవుతుందంట. మాకు తెలియదు, సడన్గా అది కాల్ వచ్చేసరికి మేము అసలు నమ్మలేదు. తర్వాత షోరూమ్ వాళ్ళు వచ్చి మనకి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చాక దెన్ అప్పుడు నమ్మాము. చూడాలి ఎలా ఉంటుందో తెలియదు కానీ వెళ్తున్నాము. హైదరాబాద్ ఆడి షోరూమ్కి వచ్చేసామండి. ఎంటర్ అవ్వగానే చాలామంది కనిపించారు. దే కాల్డ్ 10 to 11 కపుల్ అనమాట. దే ఆర్ ఆడి క్లబ్ మెంబర్స్ అనమాట. సో ఒక చిన్న ఈవెంట్ అయిపోయింది. దాని తర్వాత మేము ఇంకా గోల్కొండ రిసార్ట్స్కి వెళ్ళాలని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సో వాళ్ళు మనకి ఒక వాకీ టాకీ ఇచ్చారండి. చాలా మంచిగా అనిపించింది. ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరిని ఫాలో అవ్వాలి అన్నట్టు చెప్పారు. చాలా బాగా అనిపించింది ఈ సర్వీస్. సో మనం వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అందరం లైన్గా వెళ్తున్నామండి. అన్ని ఆడి 10 cars అని లైన్గా వెళ్తున్నాం. ముందర ఫిలిం తీస్తున్నారు. వచ్చేదంతా ఒక షార్ట్ వస్తుంది చూడండి. వీ హ్యావ్ స్టార్టెడ్ టు గోల్కొండ రిసార్ట్స్. సో అందరూ లైన్గా వెళ్తున్నారు. ఏదో మార్చ్ ఫాస్ట్ చేద్దాం అనేదిగా అన్ని 10 cars లైనప్గా ఉన్నాయి. ఒక వాకీ టాకీ ఇచ్చారు. ఇక్కడ ఒక వాకీ టాకీ ఇచ్చారు. సో అక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటారు. మనం ఇక్కడ లెఫ్ట్ టర్న్ చేద్దాము, అందరం ఇదే వీలో వెళ్దాము, సో దట్ అన్ని కార్స్ ఒకరి దగ్గర లైనప్ అవుతాయి అని చెప్తున్నారు. సో షో ఆఫ్ చేస్తున్న మా హస్బెండ్ ఎవరు మిస్ కాకుండా అందరినీ మంచి గ్యాదర్ చేసిందండి. అండ్ ఇక్కడ వాళ్ళు మంచి ఫోటోషూట్ అండ్ వీడియో తీస్తున్నారు. సో మనం 2 lanesలో వెళ్ళాలి, 3 lanesలో రావాలి అని వాళ్ళు చెప్తుంటే ఆ వాకీ టాకీలో చాలా బాగా అనిపించింది. గోల్కొండ రిసార్ట్స్కి ఎంటర్ ఇచ్చేసామండి. మనం రీచ్ అయిపోయాం గోల్కొండ రిసార్ట్స్కి. వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చేసేసి తీసేసుకొని లోపలికి వెళ్ళిపోవడం. వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చేసాక మేము మా బ్యాగ్స్ అన్ని చెక్కింగ్ చేసేసేసి మాకు ఒక రూమ్ కీస్ ఇచ్చేసారండి ఈచ్ మెంబర్స్కి. సో ఇక్కడ లో కనిపించేసరికి ఫోటో దిగడం ఆగలేక దిగేసాము. అందరం మేము ఇంకా లంచ్ తినడానికి వెళ్తున్నామండి. సో ఓన్లీ చాలామంది ఉండే ఆల్రెడీ రిసార్ట్లో. అండ్ ఆడి గ్రూప్కి సపరేట్గా కొన్ని టేబుల్స్ రిజర్వ్ చేసిండే. సో లంచ్ చాలా బాగుండే అండి. చాలా ఐటమ్స్ ఉండే. మటన్ బిర్యానీ వాజ్ ఆసమ్ అండ్ ఆసమ్. సో ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇలాగ మాకు ఎవ్రీ కార్ మెంబర్కి ఎలా అంటే 3 to 4 సర్వీసెస్ ఆర్ 4 to 6 సర్వీసెస్ ఇస్తారంట. క్వార్టర్లీ బేస్డ్గా ఇస్తారనమాట. సో మనకి ఇంకొక 4-5 రావచ్చు ఇట్లాంటి సర్వీసెస్. సో ఇట్లాంటి లగ్జూరియస్ సర్వీసెస్ ఫ్రీగా వస్తే ఎవరు ఎందుకుంటారండి. సూపర్ అనిపించేసింది అసలు. అండ్ మేము ఇంకా ఆఫ్టర్ ఈటింగ్ బయటికి వచ్చేసాము. ఆ బర్డ్స్ సౌండ్ కానీ ఆ వ్యూ కానీ చాలా బాగుండే అసలుకి. మాకు రూమ్ కీస్తో పాటు 2 రివార్డ్స్ ఇచ్చేసారండి. అది గిఫ్ట్ వాచెస్. 60 minutes మనకి బాడీ స్పా అండ్ ½ an hour వచ్చేసరికి అరోమా థెరపీ ఇచ్చారు. సో మేము ఇంకా లోపల బ్యాగ్ అన్ని పెట్టేసేసి రూమ్లో పెట్టేసేసి వెళ్దాం అనుకుంటున్నాను. రూమ్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. దిస్ ఇస్ గోల్కొండ హోటల్ అనమాట. మన స్టే ఇక్కడ రేపటి వరకు ఫర్ 1 day. సో కమింగ్ రూమ్ ఎంటర్ కానీ ఒక పాజిటివ్ వైబ్ అండి. నేను వెంటనే వాష్రూమ్ చూసేస్తాను. వాష్రూమ్ వాజ్ టూ గుడ్, చాలా బాగా అనిపించింది. అండ్ ద బెడ్రూమ్ వ్యూ బాగుండండి. బయట మంచిగా వెదర్ ఉండే, మంచి గ్రీనరీ ఉండే. అండ్ దిస్ ఈజ్ ఆర్ రూమ్. అండ్ ఒక హ్యాంపర్ కూడా కనిపించింది బెడ్ పైన. అది ఇంకా ఎక్సైటెడ్గా ఉండే అసలు. దిస్ ఈజ్ ద హ్యాంపర్ ఫ్రమ్ ది ఆడి టీమ్. అండ్ విల్ సీ వాట్స్ ఇన్సైడ్. మంచి న్యూట్రిషియస్ లడ్డూస్ అండి. చాలా బాగుండే అసలు. స్వీట్ చాలా బాగా అనిపించింది. ఇది సెంటెడ్ క్యాండిల్, మంచి జాస్మిన్ సెంట్ లాగా వచ్చింది. సూపర్ అనిపించింది. మంచి క్యాండిల్ లైట్ డిన్నర్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక రాక్ సాల్ట్స్ ఇచ్చారండి. మనము వాషింగ్ టబ్లో వేసేసి బాగా చేయొచ్చు. ఇది ఆయుర్వేదిక్ సోప్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి క్లాసెట్ రిఫ్రెషనర్ ఇచ్చారు. సూపర్.
ఈ క్లాజెట్ రిఫ్రెషనర్ మంచి మంచి సెంట్ మంచి ఫ్రేగ్రెన్స్ ఇచ్చిందండి. అండ్ ఆల్రెడీ నేను క్లోజెట్లో పెట్టుకున్నాను, ఫుల్ అదే అరోమా వచ్చేస్తుంది. అండ్ ఇది నెక్స్ట్ ఇంకో బాక్స్ వచ్చేసరికి హెర్బల్ టీస్ అనమాట, 5 ఇచ్చారు అండ్ విత్ ఫిల్టర్ సూపర్గా ఉన్నాయి అసలుకి. ఇవి హెర్బల్ అండి. ద హ్యాంపర్ వాస్ టూ గుడ్ అండి. ఇంకా మేము వెళ్ళాం బయట చూద్దామనేసి. మనకి ఊచర్ వచ్చింది కదండి, సో హాఫ్ అన్ అవర్ అరోమాథెరపీ కోసం మేము బయటికి వచ్చేసాము. ఒక మంచి ఫోటో దిగాము అండ్ ఇక్కడ హల్దీ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అరోమా సెషన్ అనమాట. ఇక్కడ చాలా మనం ఇక్కడ క్యాండిల్ మేకింగ్ అండ్ క్లోజెట్ రిఫ్రెషనర్ మేకింగ్ చేస్తున్నాం. నేను ట్యూబ్ రోజ్ అండ్ వెనిలా ఫ్లేవర్ చూస్ చేసుకున్నాను. ఇది మనకి ఇచ్చారు క్యాండిల్ మేకింగ్ అండ్ రిఫ్రెషనర్ క్లోజెట్ కోసము. ద స్మెల్ వాస్ టూ గుడ్. ఇష్టం డిపెండ్స్, అందరూ టూ చూస్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ డెకరేటివ్ ఐటమ్స్ ఫర్ దట్ క్లోజెట్ రిఫ్రెషనర్ అనమాట. ఒక్కొక్కరు కొన్ని చూస్ చేసుకున్నారు. ద ఫ్లవర్, లెమన్, ఆరెంజ్ ఇలాగా కలరింగ్ నేను కొన్ని చూస్ చేసేసుకొని వెళ్ళిపోయాను. ఇది మనకి మౌల్డ్ ఇచ్చారండి అండ్ వ్యాక్స్లో మనము ఆ వెనిలా అనేది కలిపేసుకున్నాను నేను. 30 దిస్ సైడ్ 30 దట్ సైడ్ డైరెక్షన్స్లో తిప్పాలి అండ్ మౌల్డ్లోకి వేసేసాం. లెట్ ఇట్ గెట్ డ్రై అన్నట్టుగా. స్మెల్ సూపర్బ్ అనిపించింది అండ్ ఇట్ వాస్ గుడ్ సెషన్. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాము. ద లాస్ట్ వన్ వాస్ మైన్. చాలా బాగా డెకరేట్ చేశాను. నేను ఆల్రెడీ క్లాజెట్లో పెట్టేసుకున్నాను. సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్స్ అనమాట. బీ వ్యాక్స్ ఉంటుంది, సోయ్ వ్యాక్స్ ఉంటుంది, కోకోనట్ వ్యాక్స్ ఉంటుంది, పెరఫెన్ ఉంటుంది. బట్ అన్నిటికంటే బెస్ట్ ఇస్ లైక్ సోయ్ వ్యాక్స్ అనమాట. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ క్యాండిల్ మేకింగ్. నేను గోల్డెన్ గ్లిటర్ చూస్ చేసుకున్నాను. ఈ వ్యాక్స్లో నేను ఆ గోల్డెన్ కలర్ది వేసేసి చేసి అండ్ ఇంకొకటి ట్యూబ్ రోజ్ అనేది కలిపేశాను దీంట్లో. అండ్ ఇది మా ఆయనదండి. చాలా బాగుంది, బీటీఎస్ కలర్. నాది ఇంకా డ్రై అవుతుంది. లెట్స్ సీ క్యాండిల్ ఎలా వస్తుందో. అండ్ నేను మా వాళ్ళు ఫుల్గా టాకిటివ్ అనమాట. అండ్ నాది ఇంకా టైం అయిపోయింది, మౌల్డ్ నుంచి తీసేసాను. దిస్ ఇస్ మై క్లోజెట్ రిఫ్రెషనర్ అనమాట. అండ్ టీ బ్రేక్ ఇచ్చారు, కొంచెం టీ అండ్ బిస్కెట్స్ తీసుకున్నాము. లోపలికి వెళ్ళి చూసేసేస్తే మాది రెడీ అయిపోయింది. సో దిస్ ఇస్ ఇట్, 2 క్యాండిల్స్ అండ్ 2 రిఫ్రెషనర్స్ అనమాట, క్లాజెట్ రిఫ్రెషనర్స్. అండ్ బయటికి వచ్చేసామండి. వ్యూ మాత్రం చాలా మంచిగా ఉండే. మైండ్ చాలా రిలాక్సింగ్ అనిపించింది అరోమా థెరపీ వల్ల. అండ్ ఆ స్మెల్ వాస్ టూ గుడ్. కొన్ని ఫన్ చేసాము అండ్ నైట్ అయిపోయింది, కొంచెం బయటికి వెళ్దాం అనేసి వెళ్ళామండి. అండ్ ఇక్కడ ఇంకో ఈవెంట్ ఉంటుంది, లైవ్ మ్యూజిక్ అండ్ బాన్ ఫైర్ అండ్ మనకి కొన్ని స్నాక్స్ పెడతారు. అండ్ వ్యూ నైట్ టైం మాత్రం చాలా బాగుండే. బర్డ్ సౌండ్ కానీ ఎవ్రీ సౌండ్ వాజ్ టూ గుడ్. ఎయిర్ వాజ్ టూ క్లీన్ అనిపించేసింది. మేము వెళ్ళి చూస్తే కొంతమంది వచ్చారు, ఇంకా స్టార్ట్ కాలేదు. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. బాన్ ఫైర్లో మేము కొంచెం ఫోటోషూట్స్ తీసుకొని ఆ వేడికి చాలా బాగా అనిపించింది. లుక్ ఎట్ ద పిక్చర్స్. నాకు ఎంత మెమరబుల్గా అనిపించిందో ఈ ఈవెంట్ అంతా అన్ని. అండ్ మనకి చికెన్ అండ్ పన్నీర్ స్టార్టర్స్ ఇచ్చారు, కొందరు వైన్స్ పెట్టారు, కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ పెట్టారు. అండ్ లైవ్ మ్యూజిక్ వాస్ టూ గుడ్. మనకి చాలా బాగా అనిపించేసింది విత్ ద ఫుడ్ అనేది. అండ్ ఇక్కడ టెలిస్కోప్ నుంచి మనం మూన్ చూసే సర్వీస్ కూడా ప్రొవైడ్ చేశారు. లాస్ట్లో కనిపించింది, ఫస్ట్లో అంత మబ్బుగా ఉండే. అండ్ నెక్స్ట్ మేము ఇంకా డిన్నర్కి వెళ్ళిపోయామండి. డిన్నర్ వాజ్ టూ యమ్మీ అసలుకి. ఆల్రెడీ చికెన్ తిన్నాం, ఫుల్ అయిపోయింది. బట్ ఈ ఐటమ్స్ చూసాక ఇంకా చాలా బాగా అనిపించేసింది. ఇక్కడ మనకి చికెన్ బిర్యానీ పెట్టారు, స్వీట్స్ ఇంకా అవసరం ఉండే. సో దేవా ఎక్కడికి ఇప్పుడు యోగా సెషన్. పడుకుందాం అనుకున్నాను సండే మార్నింగ్ 6:30కి లేపు యోగాకి రావాలి అన్నాను. This is yoga session అండి. In our mind, it's called Samavritti Pranayama, equal breathing. We will inhale for 4, exhale, spine straight. ఆల్ ద టైమ్ యోగా వాజ్ టూ గుడ్ అండ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము ఇంకా బయటికి వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకోని. ఇక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నావా? హౌ వాజ్ ది యోగా సెషన్? మెయిన్గా ఇక్కడ నీ ఫస్ట్ యోగా సెషన్ అసలు ఎంత నాకు చాలా అడిక్షన్ అయిపోయిందండి.
సీరియస్గా చాలా రిలాక్స్ అనిపించిందండి. ఎంత రొటీన్ లైఫ్ ఉన్నా ఇది మస్ట్ నీడెడ్. ఇంకో కిడ్స్ ఉన్న వాళ్ళ దాంట్లో ఎట్లా ఉంటుందంటే కపుల్స్గా వచ్చేసి వాళ్ళిద్దరికి వాళ్ళు టైం స్పెండ్ చేసేలాగా ఉంటే మాత్రం చాలా మంచి రిలాక్సేషన్ ఉంటుంది. పార్ట్నర్ యోగా చేయించారు, నార్మల్ యోగా సెషన్, మెడిటేషన్, సూర్య నమస్కారం, సూపర్ అనిపించింది. ది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్స్ హియర్ అండ్ దోశ వడ ఫుల్ హడావిడి ఉండే అసలు. ఆ కిచెన్ మొత్తము దోశ మేకింగ్, పూరి మేకింగ్, ఆమ్లెట్ మేకింగ్, సూపర్ టేస్ట్ అంతా. ఆ వైబే వేరు అసలుకి. బయట ఫుడ్ అండ్ స్వీట్స్ ఆర్ టూ గుడ్. నేను అన్నీ తిన్నా ఒక్కొక్కటి టూ యమ్మీ. దిస్ ఈజ్ ద సీటింగ్ అండ్ ఇవి మా ప్లేట్స్ అనమాట. అన్నీ ఫుల్ ఉన్నాయి కానీ దాంట్లో కొంచెమే తిన్నాను, బట్ నాకు స్టమక్ ఫుల్ అయిపోయింది. ఆ ఎన్వైర్న్మెంటే నేను ఆ మూమెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకున్నాను. ఇట్స్ టూ సూపర్. థ్యాంక్ యూ ఆడి ఫర్ దిస్ సర్వీసెస్. అండ్ టైం వచ్చేసింది బాయ్ చెప్పడానికి అండ్ చెక్అవుట్ అయిపోతున్నామండి. చెక్అవుట్ అయిపోయాక మాకు ఇంకోటి 60 minutes మాకు బాడీ స్పా ఉంది కాబట్టి నాకు సండే 11 AM దొరికింది. అక్కడికే వెళ్తున్నామండి, వెళ్తున్నాము. అండ్ వీఆర్ హెడింగ్ టు ది స్పా. తీసుకెళ్ళారు, పైకి తీసుకెళ్ళిపోయి మనకు ఒక రూమ్ ఇచ్చేస్తారు అండ్ దానికి సపరేట్ అటైర్ ఉంటుంది. ఆ సపరేట్ అటైర్స్ వేసేసుకొని టూ గుడ్ అనిపించింది. తర్వాత ఆఫ్టర్ ద స్పా సెషన్ 60 minutes మాకు ఇట్లా గ్రీన్ టీ ఇచ్చారు. సూపర్ స్పా, అసలుకి చాలా బాగుంది స్పా అయితే. స్పాలో మైండ్ రిలాక్సేషన్ అనిపించింది. బాడీ అనేది పెయిన్స్ అనేవి తగ్గిపోయి ఉంటాయి. అంత బాగా అనిపించింది. ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా నేను టీ తాగుతూ మంచి ఎంజాయ్ చేశాను. ఆఫ్టర్ స్పా మేము ఇంకా కొంచెం బయటికి తిరగడానికి వెళ్ళిపోయి అండ్ గేమ్స్ కనిపించేసి స్క్వాష్ గేమ్ ఆడాము ఇద్దరం. సూపర్ ఆడడం మంచిగా అనిపించేసింది. ఆఫ్టర్ స్పా అనేది ఒక మైండ్ అనేది చాలా రిఫ్రెషింగ్గా అనిపించేసి ఇట్ వాస్ సూపర్ అండ్ ఇట్స్ టైమ్ టు సే బాయ్. ఈ జ్యువెల్ ఆఫ్ నిజాం మినార్ మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ చాలా బాగుంటుందండి. అండ్ మేము అన్ని బ్యాగ్స్ ఇంకా కార్లో పెట్టేసేసి వీ స్టార్టెడ్ టు గో టు అవర్ హౌసెస్. బ్యాక్ టు రొటీన్ అనిపించేసింది. ఇంకా వెళ్తుంటే మధ్యలో మాకు ఒక మర్సిడీస్ కార్ అనేది మాకు కనిపించింది. అది డెలివరీకి ఉంది. సో మనం ఇలా డెస్టినేషన్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా రిసార్ట్లో ఓపెనింగ్ సెరమనీ, రివీలింగ్ సెరమనీ లాగా. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రొటీన్స్. Thank you so much Audi team and House of Dia and Golconda Resorts for your beautiful services, and it is memorable for us and it was too good for the gathering. Thank you so much. Please do subscribe.